So myself, Dr. K. Srinivas from Bobli. Today, Magazine Business Plan presented by me. So, నేను ఇంటర్నేషనల్ డైరెక్టర్ అండ్ జిఎంసి లీడర్ ఆల్సో. సో అసలు మ్యాగజైన్లో మనం ఎందుకు చెయ్యాలి, మ్యాగజైన్లో మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఉన్నాయి అంతే కదా. ఏ బెనిఫిట్ లేదే ఎవరు ఏ పని చేయరు. మనం ఏదైనా ఒక పని చేసామంటే దాని వెనకాతల మనకంటూ ఒక బెనిఫిట్ కావాలి, అప్పుడే మనం ఏదైనా పని చేస్తాం. హెల్పింగ్ వేరు, పని చేయడం వేరు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే మ్యాగజైన్లో మనకి గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం. సో దీనికోసం ఒక మాటలో చెప్పాలి అంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ 100% ఆర్గానిక్ న్యాచురల్ న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్వాలిటీ. సో ఏదో ఇండియాలో ఒక క్వాలిటీ, మళ్ళీ అదర్ కంట్రీస్లో ఒక క్వాలిటీ, ఇలా తేడా ఏమీ లేదు. అది వేరే కంపెనీస్లో ఉండొచ్చు, కానీ మన కంపెనీలో ఒకటే ప్రొడక్ట్, ఒకటే క్వాలిటీ వరల్డ్ వైడ్గా. సో మన ప్రొడక్ట్స్ ద్వారా ఎంతోమంది ఈరోజు ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడడం జరిగింది. సో మన దగ్గర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత గుడ్ వెల్త్, ఇది ఇంకా ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఆదాయం. సో మనిషికి కావాల్సిందే ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్, ఆదాయం అంతే ఇంపార్టెంట్. డబ్బు ఆరోగ్యం అవసరం లేని మనిషి అంటే ఎవరు ఉండరు, అంతే కదా. ఈరోజు మన దగ్గర సంపాదించుకోవడానికి మన చేతిలో ఒక వరల్డ్ బెస్ట్ ఇన్కమ్ ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్ కోసం మనం డిస్కస్ చేయబోతున్నాం. అట్ ద సేమ్ టైం బెస్ట్ ఎడ్యుకేషన్, మన డిప్లొమా కోర్స్ గురించి. సో అలాగే టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితంలో చాలా మంది ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే, మనం ఎప్పుడైనా ఎవరితో మాట్లాడాలనుకుంటే, లేదండి మాకు టైం లేదండి, అసలు అవ్వదండి, కొద్దిగా అర్జెంట్ బయటికి వెళ్ళాలండి, పని ఉందండి అంటే ఉరుకులు పరుగులు జీవితం అయిపోతుంది. జీవితంలో మనిషి ఎక్కడ ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చొని ప్రశాంతంగా, అతను అసలు గంట అవసరం లేదు, ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు టైం ఫ్రీడమ్ ఎవరికీ లేదు. సో మన సిస్టంలో టైం ఫ్రీడమ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా. సో మోర్ హ్యాపీనెస్. సార్ ఒక వ్యక్తికి కావలసినటువంటి మేజర్ 6: ఆరోగ్యం, ఆదాయం, ఎడ్యుకేషను, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ మోర్ హ్యాపీనెస్. సో ఇవి మన సిస్టంలో ఉన్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మనం ఏదైతే వెల్త్కి సంబంధించి బిజినెస్ ప్లాన్ ఉందో దానికోసం డిస్కస్ చేద్దాం. ఓకే, సిస్టంలో ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. మరి ఇవన్నీ మనకు రావాలంటే మనం ఏం చెయ్యాలి? ఫస్ట్ మనం జాయిన్ అవ్వాలి. సో చాలా మంది ఈ జాయినింగ్ అనే పదం వినగానే భయపడిపోయి, సార్ మేము చేయలేం సార్, మా వల్ల కాదు సార్, మేము ఆల్రెడీ చాలా చేసాం సార్ అని చెప్పేసి మనకు చెప్తారు. రెండోది, స్టెప్ 1 జాయిన్ అవుతావు, ఓకే, కానీ స్టెప్ 2 బిల్డ్ యువర్ టీమ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో వితౌట్ టీము మనము ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేము. సో ఇక్కడ టీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ టీము అనగానే చాలా మంది ఇది గొలుసు కొట్టు వ్యాపారం, చైన్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఈ బిజినెస్ గురించి తెలియని వాళ్ళే అవన్నీ అంటారు. కానీ ఒకసారి మీరు ఈ స్క్రీన్ మీద నేను కొన్ని పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వల్ల బెనిఫిట్ ఏంటి, నిజంగా ఇది కనుక తెలిస్తే ఈ బిజినెస్ తప్ప ఇంకో బిజినెస్ చెయ్యాలని కూడా ఎవరు అనుకోరు. సో వరల్డ్లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్లీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ బిజినెస్, ఇట్స్ ఏ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అర్థమైంది సార్? ఇది ఒక వ్యాపారం మాత్రమే కాదు, ఇది మన జీవితాన్ని మార్చుకున్నటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ పాయింట్ కనుక చూసుకుంటే, బీ యువర్ ఓన్ బాస్. ఇక్కడ మనమే బాస్ అండి. మన పైన ఎవరు అధికారి ఉండరు, మన పైన ఎవరు బాస్ ఉండరు, మనకి ఎక్కడ టార్గెట్స్ ఉండవు, మనల్ని ఎవరు ప్రెజర్ చెయ్యరు, మన మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే, స్టార్ట్ విత్ లో ఇన్వెస్ట్మెంట్. అసలు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి పెద్ద డబ్బులేమీ అవసరం లేదు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కూడా ఈ వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే రిస్క్ ఉండదు. ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం చేసాం అనుకోండి, అప్పుడు మనం వ్యాపారం జరగచ్చు, జరగకపోవచ్చు, ఓ టెన్షన్ ఉంటుంది, అది లాస్ రావచ్చు లేదా ప్రాఫిట్ రావచ్చు, అది నో గ్యారంటీ. కానీ ఇక్కడ మనకి లాస్ అనేది ఉండదు.
సో ఇక్కడ మనకి స్టార్ట్ విత్ లో ఇన్వెస్ట్మెంట్. థర్డ్ వచ్చేసి వర్క్ ఆన్ యువర్ ఓన్ షెడ్యూల్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పని చేయడానికి ఇన్ని గంటలు టైం పెట్టుకొని, లేకపోతే ఈ టైం టు టైం అని చెప్పేసి ఇక్కడ మనం ప్రత్యేకించి పని చేయాల్సిన అవసరం లేదు. మనకి ఖాళీగా ఉన్న సమయంలో మనం ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని, ఆ షెడ్యూల్ ప్రకారమే మనం వర్క్ చేయొచ్చు. సో అలాగే మనకు చూసుకుంటే ఇన్కమ్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ ఎలా ఉంటదంటే మనం ఎంత కష్టపడితే అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ చేస్తున్నాం. అక్కడ మనం ఎంత కష్టపడినా అంతే సాలరీ వస్తది. అంతకంటే ఎక్కువేమీ రాదు. అంటే ఏదో తెలుగులో సామెత ఉంటది. ఎగిరెగిరి దంచిన అంతే కూలి, ఎగరకుంట దంచిన అంతే కూలి అన్నట్టు. ఈ సాలరీ ఎలా ఉంటదంటే జెన్యూన్‌గా హార్డ్‌గా వర్క్ చేసిన వ్యక్తికి అదే జీతం ఉంటది. ఏదో జాబ్ చేస్తున్నాను అన్నట్టు చేసుకున్న వ్యక్తికి కూడా అదే సాలరీ ఉంటది. అంతకంటే ఎక్కువ రూపాయి కూడా రాదు. కానీ మన దగ్గర అలా కాదు. మన తాలూకా ఎంత కష్టపడితే అంత ఎక్కువ మనం ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఐదో పాయింట్ చూస్తే మీరు బిజినెస్ వితౌట్ బౌండరీస్. దీనికి హద్దులు, సరిహద్దులు ఉండవండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బొబ్బుల్లో ఉన్నాను. నేను బొబ్బుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. నా కస్టమర్స్ ఎక్కడి నుంచొస్తారు? మహా అయితే నేనున్న ఏరియాలో నా సరౌండ్స్ ఏరియా నుంచే కస్టమర్స్ వస్తారు. ఇప్పుడు నేను బొబ్బుల్లో షాప్ పెట్టానని చెప్పి నాకు విజయనగరం నుంచో, వైజాగ్ నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచో నా దగ్గరికి కస్టమర్స్ రారు కదా! కానీ ఈ బిజినెస్ అలా కాదు. ఇక మీరు బిజినెస్ వితౌట్ బౌండరీస్. అంటే ఈరోజు ఎక్కడున్న మనం కూడా ఎక్కడో మనకు తెలిసిన ఫ్రెండ్ అమెరికాలోనో, మలేషియాలోనో, సింగపూర్‌లోనో వేరే ఇంకెక్కడో లేదంటే మనకు లాంగ్‌లో ఉన్న తిరుపతిలోనో లేపోతే ఎక్కడైనా గావచ్చు. దీనికి బౌండరీస్ లేని వ్యాపారం ఇది. మనం ఎక్కడైనా ఈ వ్యాపారం ఇక్కడుండి గూడా మనం ఇప్పుడు ఇక్కడుండి నేను ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తిని జాయిన్ చేయొచ్చు. సో, దీనికి బౌండరీస్ ఉండవండి వ్యాపారానికి. తర్వాత లెర్న్ వాల్యుబుల్ లైఫ్ స్కిల్స్. ఈ మార్కెట్ ఎలాంటిదంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ మనకు చాలా నేర్పిస్తది. చాలా అంటే చాలా నేర్పిస్తది. మంచి మంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు. మంచి మంచి మనం స్కిల్ ఉన్న పర్సన్స్‌ని మీట్ అవుతాం. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. లైఫ్‌లో మంచేంటి? చెడేంటి? ప్రతి స్కిల్లు నేర్పిస్తదిక్కడ. తర్వాత బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్. మనకు మంచి మంచి రిలేషన్‌షిప్స్ ఈరోజు మనందరం ఒక మెగాజైన్ కమ్యూనిటీ అయ్యాం. మనందరం మెగాజైన్ ఫ్యామిలీ అయ్యాం. ఎలా అయ్యాం? ఈ కమ్యూనిటీ ఎలా మనకి రిలేషన్‌షిప్ ఎలా వచ్చిందంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. అండ్ రికగ్నైజేషన్స్ అండ్ రివార్డ్స్ అండి. 8 పాయింట్ చూసుకుంటే. సార్ చాలా మంది బయట ఓన్ బిజినెస్‌లు చేసి నెలకి లక్షల్లో సంపాదించిన వాళ్ళున్నారు. కోట్లలో సంపాదించిన వాళ్ళున్నారు. కానీ వాళ్ళకి ఈ రికగ్నైజేషన్స్ అనేవి పెద్దగా ఉండవు. అలా కాదు మన దగ్గర చూసుకుంటే ఒక చిన్న అచీవ్‌మెంట్‌కి కూడా మనకి రికగ్నైజేషన్స్ ఉంటాయి. రివార్డ్స్ ఉంటాయి. అది ఎంత హ్యాపీనెస్ అంటే ఒక రూ. 1,00,00,000 నెలకు సంపాదించిన వ్యక్తికి కూడా దక్కని గౌరవం. సో, ఇక్కడ మనకి రికగ్నైజేషన్స్ అండ్ రివార్డ్స్. అలాగే ఆపర్చునిటీ ఫర్ లాంగ్ టైమ్ గ్రోత్. ఇది ఎటువంటి ఆపర్చునిటీ అంటే మనము లాంగ్ టైమ్ అంటే ఇదేదో ఈరోజు మీరు జాయిన్ అయిపోతే ఆహ్, రేపేదో సక్సెస్ అయిపోతాము. ఈరోజు జాయిన్ అయిపోతే తెల్లారితే ఏదో కోటీశ్వరులం అయిపోతాం అనేది కాదు. లేదు మేము కూడా ఎంతో అంత సక్సెస్ అయ్యాం. ఈరోజు ప్రతి నెల ఒక 6 డిజిట్స్ ఇన్‌కమ్ తీసుకుంటున్నామంటే మాకు కూడా ఇది ఓవర్ నైట్‌లో వచ్చిన సక్సెస్ కాదు. సో, పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఈ ఆపర్చునిటీ ఎటువంటిదంటే మనకి లాంగ్ టైమ్‌లో మనకి మంచి గ్రోత్ ఉంటది. మంచి సక్సెస్ ఉంటది. అండ్ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్ స్టైల్ 10థ్ పాయింట్ చూస్తే ఇక్కడ మన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రార్డినరీ పర్సన్ అవ్వచ్చు. ఏమీ తెలియని వ్యక్తి ఒక అత్యంత తెలివైన వ్యక్తి అవ్వచ్చు. అంత బెనిఫిట్ ఉంది. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇదొక్కటేనా? ఇవేనా? పాసివ్ ఇన్‌కమ్. ఇందులో మనకు పాసివ్ ఇన్‌కమ్ ఉంది. అలాగే ఇందులో మనకి మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి టైమ్ ఫ్రీడమ్ ఉంది. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. సరే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఏముంది? ఎవరైనా సరే మిమ్మల్ని మీరెవరి దగ్గరికెళ్లి ఆహా! ఇది చైన్ సిస్టమా? ఇది గొలుసు కొట్టా? అని అడిగారంటే ఈ చైన్ సిస్టమ్‌లో ఈ గొలుసు కొట్టులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఒకసారి చెప్పండి. వాళ్ళేదైనా బిజినెస్ చేస్తే వాళ్ళ బిజినెస్‌లో ఈ బెనిఫిట్స్ ఉన్నాయేమో అడగండి. లేదు వాళ్ళేదైనా జాబ్ చేస్తే ఆ జాబ్‌లో ఈ బెనిఫిట్స్ ఉన్నాయేమో అడగండి. ప్రపంచంలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఏకైక బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఒక
ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాత్రమే. దీని వాల్యూ తెలియని వాళ్ళు మాత్రమే దీనికోసం చులకనగా మాట్లాడతారు తప్ప, దీని వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరు దీనికోసం తక్కువగా మాట్లాడరు. సో ఇన్ని బెనిఫిట్స్ మనకి డైరెక్ట్ సెల్లింగ్‌లో ముడిపడి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మన సిస్టమ్ మనకి ఏ బెనిఫిట్స్ ఇస్తుంది? మనం వాటి కోసం తెలుసుకుందాం. దీనికంటే ముందు మనకి ర్యాంక్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 7 ర్యాంక్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్, చాంపియన్, మేనేజర్ ఈ 3 పార్ట్నర్ పొజిషన్ అండి. ఇవి చాలా ఈజీగానే క్వాలిఫై అవ్వచ్చు ఈ ర్యాంక్స్. సో అది ఎలా క్వాలిఫై అవ్వాలో కూడా చెప్తాను. అండ్ లీడర్‌షిప్ పొజిషన్‌లో చూసుకుంటే నేషనల్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ డైరెక్టర్, గ్లోబల్ ప్రెసిడెంట్, గ్లోబల్ అంబాసిడర్ ఏదైతే ఉందో ఇవి చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్. మనం ఆ నేషనల్ డైరెక్టర్ అనే పొజిషన్ దగ్గరికి గనక రీచ్ అయితే చాలు మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టార్ట్ అయిపోతుంది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మనం ఒక్కొక్క ర్యాంకింగ్‌కి క్వాలిఫై అయ్యే కొద్దీ నేషనల్ డైరెక్టర్ నుంచి ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయ్యామనుకోండి ఆ ఫ్రీడమ్ ఇంకా పెరుగుతది. ఇంటర్నేషనల్ డైరెక్టర్ నుంచి గ్లోబల్ ప్రెసిడెంట్ అయ్యామనుకోండి ఆ ఫ్రీడమ్ ఇంకాస్త పెరుగుతది. ఇంకా గ్లోబల్ అంబాసిడర్ అయితే రేపు వచ్చిన డబ్బులు ఏం చేసుకోవాలో కూడా తెలీదు. ఇది వాస్తవం ఇది. సో మనకి నేషనల్ డైరెక్టర్ అనే ర్యాంక్ దగ్గర నుంచి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టార్ట్ అవుద్ది. మనకి కన్సిస్టెన్సీగా ఒక పాసివ్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుద్ది. మనకంటూ ఒక నేము, ఫేము అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఈ నేషనల్ డైరెక్టర్ అనేది మనకి ఇక్కడ వరకు క్వాలిఫై అయినంత వరకు మనం కష్టపడగలిగితే చాలు. ఇప్పుడు మనం మాట్లాడిన బెనిఫిట్స్ అన్నీ ఇక్కడ మనం తీసుకోవచ్చు. అయితే ఒక్కో ర్యాంక్ ఎలా క్వాలిఫై అవ్వాలనేది ఇక్కడ మనం చూడొచ్చు. మొదటి 3 ర్యాంకులు ఏంటి? ఎగ్జిక్యూటివ్, చాంపియన్, మేనేజర్ అన్న మొదటి 3 ర్యాంకులకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం డైరెక్టర్‌గా ఆ ర్యాంక్ క్వాలిఫై అవ్వచ్చు. విత్ టీమ్‌తో కూడా ర్యాంక్ క్వాలిఫై అవ్వచ్చు. సో ఇక్కడ మన ప్రతి ప్రొడక్ట్స్‌కి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్‌ని మనం ఐపీ పాయింట్స్ అంటాము. ఐపీ పాయింట్స్ అంటే ఇన్సెంటివ్ పాయింట్ అన్నమాట దీని అర్థం. సో ఒక ఇన్సెంటివ్ పాయింట్ కాస్ట్ వచ్చేసి అప్ టు ₹1000. కొన్ని ప్రొడక్ట్స్ 700 ఉండొచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ 800 ఉండొచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ 900 ఉండొచ్చు. సో అప్ టు ₹1000. సో మనం 10 ఐపీ కంటే తక్కువ ప్రొడక్ట్‌లు ఒక 1 ఐపీ పర్చేజ్ చేసాం. లేదా 2 ఐపీ పర్చేజ్ చేసాం. లేదా 5 ఐపీ పర్చేజ్ చేసాం. బిలో 10 ఐపీ అయితే మనల్ని ఎగ్జిక్యూటివ్ అంటారు. అదే మనం 10 ఐపీ ప్రొడక్ట్స్ కనుక బై చేస్తే అప్పుడు మనం చాంపియన్ అవుతాం. లేదు మనకున్న ఏబీసీ 3 గ్రూపుల్లో విత్ అవర్ టీమ్ మన టీమ్‌తో ఒక్కొక్క గ్రూప్‌లో 10 ఐపీ, 10 ఐపీ, 10 ఐపీ బిజినెస్ జరిగినా మనల్ని చాంపియన్ అంటారు. అది నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి మేనేజర్. ఈ మేనేజర్ కూడా అంతే. మనం డైరెక్టర్ మేనేజర్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ 15 ఐపీ ఆర్ 20 ఐపీ ప్రొడక్ట్ బై చేస్తే డైరెక్ట్‌గా మనం మేనేజర్ అయిపోవచ్చు. లేదు అనుకుంటే ఈచ్ వన్ గ్రూప్‌లో 100, 100, 100 ఐపీ బిజినెస్ జరిగినా మనల్ని మేనేజర్ అంటారు. సో ఈ 3 ర్యాంకులకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేషనల్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ డైరెక్టర్, గ్లోబల్ ప్రెసిడెంట్, గ్లోబల్ అంబాసిడర్ అనే ర్యాంక్స్‌కి నో ఆప్షన్స్. ఇది ఖచ్చితంగా మనం టీమ్ ద్వారా మాత్రమే క్వాలిఫై అవ్వాల్సినటువంటి ర్యాంక్స్. ఎలా క్వాలిఫై అవుతాం? మనకున్నటువంటి ఏబీసీ 3 గ్రూపుల్లో 1000 ఐపీ అయితే మనం నేషనల్ డైరెక్టర్ అవుతాం. ఈచ్ వన్ గ్రూప్‌లో 10,000 ఐపీ అయితే ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవుతాం. ఈచ్ వన్ గ్రూప్‌లో 50,000 ఐపీ అయితే గ్లోబల్ ప్రెసిడెంట్ అవుతాం. ఈచ్ వన్ గ్రూప్‌లో 5,00,000 ఐపీ అయితే మనం గ్లోబల్ అంబాసిడర్ అవుతాం. నో టైమ్ లిమిట్. దీనికి ఎక్కడ ఇన్ని రోజుల్లో అవ్వాలి, ఇన్ని వారాల్లో అవ్వాలి, ఇన్ని నెలల్లో అవ్వాలి. ఈ కండిషన్ ఎక్కడా లేదు. సో ఇక్కడ మనకి చాలా ఫ్రీడమ్ ఉంది. సో ఇక్కడ మనకి అలాగే ప్రతి ఐపీ మనకి క్యుములేటివ్ అవుతూనే ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు మన కంపెనీలో మనం ఇందాక డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో మనం చూసాం. మరి మన కంపెనీ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌కి సంబంధించి మనకి ఎటువంటి ఇన్సెంటివ్స్, బోనస్‌లు ఇస్తుందంటే మనకి 9 రకాల ఇన్సెంటివ్స్ అండ్ బోనస్‌లు ఇస్తుంది. 9 రకాలు. ఒకటే వర్క్. బట్ 9 బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందులో భాగంగా రిటైల్ ఆఫరు, స్పెషల్ ఇన్సెంటివ్, గ్రూప్ ఇన్సెంటివ్, మెంటర్ బోనస్, గ్లోబల్ స్టార్ బోనస్, ర్యాంక్ రివార్డ్స్, మెగ్జాన్ రాయల్టీ, జీఎంసీ బోనస్ అండ్ జీఎంసీ మెంటర్ బోనస్. సో ఈ 9 రకాల ఇన్కమ్స్ కోసం సింపుల్‌గా మనం ఒక 15-20 మినిట్స్‌లో నేను దీన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో రిటైల్ ఆఫర్. ఏంటి రిటైల్ ఆఫరు? బై వన్ గెట్ వన్ ఆఫర్. యెస్. రిటైల్ ఆఫర్ అనేది బై వన్ గెట్ వన్ ఆఫర్. ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఎవరికి ఎలిజిబిలిటీ వస్తుందంటే ఒకటి హెల్త్ అండ్ వెల్‌నెస్ కోచెస్. మనందరికీ తెలుసు ఎవరైతే మన దగ్గర ప్రెజెంట్ డిప్లొమా కోర్స్ చేస్తున్నారో
ఫ్యూచర్‌లో ఎవరైతే చేయబోతున్నారో వీళ్ళందరికీ కూడా కంపెనీ ఈ బై వన్ గెట్ వన్ ప్రొడక్ట్ ఆఫర్ ఇస్తుంది. తర్వాత స్మార్ట్ సెల్లర్స్. అంటే మాకు కోర్స్ వద్దండి, ఎడ్యుకేషన్ అవసరం లేదు, మాకు సర్టిఫికేట్ వద్దు. రెండోది మాకు ఆ క్వాలిఫికేషన్ లేదు. బట్ మాకు ఈ 1+1 ఆఫరు, ఈ బై వన్ గెట్ వన్ ప్రొడక్ట్ ఆఫర్ కావాలనుకుంటే వాళ్ళు కూడా 60,000తో వాళ్ళు స్మార్ట్ సెల్లర్‌గా జాయిన్ అయ్యి బై వన్ గెట్ వన్ ఆఫర్ తీసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నేషనల్ డైరెక్టర్ అండ్ అబోవ్ ర్యాంక్స్ వాళ్ళకి. మనం మాట్లాడాం. ఎవరైతే మెయిన్ 4 ర్యాంక్స్ ఉన్నాయో, ఆ 4 ర్యాంక్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఈ 1+1 ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ రీసెంట్‌గా కంపెనీ మనకి ఇచ్చినటువంటి ఒక ఆఫర్ ఏంటంటే, ఎవరైతే ఒక 5 ఐపీ పార్ట్నర్స్‌ని రిఫరెన్స్ ఇస్తారో, సెల్ఫ్ రిఫరెన్స్ ఇస్తారో, వాళ్ళకి కూడా ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ అనేది ఉంది. సో ఇది రిటైల్ ఆఫర్. ఇక్కడ అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మనకి స్పెషల్ ఇన్సెంటివ్. సో ఈ స్పెషల్ ఇన్సెంటివ్ మనం ఎప్పుడైతే ఒక ఐబీ పార్ట్నర్ రిఫరెన్స్ ఇచ్చామో, ఐబీ పార్ట్నర్ మీద డైరెక్ట్ ఛాంపియన్ అనుకోండి. ఇంకా సెల్ఫ్ 10 ఐపీ అయితే ఛాంపియన్ అని చెప్పాం కదా! సో ఎప్పుడైతే ఐబీ పార్ట్నర్ రిఫరెన్స్ ఇచ్చామో మనకి డైరెక్ట్‌గా 10 ఐపీ మీద ఈచ్ వన్ ఐపీకి ₹100, ఈచ్ వన్ ఐపీకి ₹100 స్పెషల్ ఇన్సెంటివ్. అంటే 10 ఐపీకి గాను మనకి ₹1000 వస్తుంది. అలాగే మనకి ఫాస్ట్ ట్రాక్ మేనేజర్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది కదా! ఎవరైతే డైరెక్టర్ ఫాస్ట్ ట్రాక్ మేనేజర్ 15 ఐపీతో రిఫరెన్స్ ఇస్తారో వీళ్ళకి 1500 స్పెషల్ ఇన్సెంటివ్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ వెల్‌నెస్ కోచ్ ఆర్ స్మార్ట్ సెల్లర్స్. వీళ్ళిద్దరిలో ఎవరిని రిఫరెన్స్ ఇచ్చినా మనకి 60 ఐపీ బిజినెస్ వస్తుంది. 6000 మనకి స్పెషల్ ఇన్సెంటివ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ స్పెషల్ ఇన్సెంటివ్ మనం నలుగురి మీద తీసుకోవచ్చు. ఐబీ పార్ట్నర్ మీద తీసుకోవచ్చు, ఫాస్ట్ ట్రాక్ మేనేజర్ మీద తీసుకోవచ్చు, వెల్‌నెస్ కోచ్ మీద తీసుకోవచ్చు, అండ్ స్మార్ట్ సెల్లర్స్ మీద కూడా తీసుకోవచ్చు. ఇది మన డైరెక్ట్ రిఫరల్ అయితేనే. మీకు అక్కడ స్క్రీన్ మీద చాలా క్లియర్‌గా ఉంది. మన డైరెక్ట్ రిఫరల్‌లో మనం ఈ నలుగురిలో ఎవరిని రిఫరెన్స్ ఇచ్చినా మనకి ఈ స్పెషల్ ఇన్సెంటివ్ వస్తది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మన దగ్గర ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. ఈ స్పెషల్ ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు మనము ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అందరికీ వర్తిస్తదండి. చాంపియన్ ర్యాంక్ అండ్ అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మళ్ళీ చెప్తున్నాను. చాంపియన్ ర్యాంక్ అండ్ అబోవ్ ర్యాంక్స్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్‌కి కూడా ఈ స్పెషల్ ఆఫర్ అనేది వర్తిస్తది. ఒకవేళ కొత్తగా వచ్చే వ్యక్తులకైతే ఇంకా బావుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఈ సిస్టమ్‌లో కొత్తగా నేను ఒక ఐబీ పార్ట్నర్‌గా జాయిన్ అయ్యాను అనుకుందాం. ఐబీ పార్ట్నర్‌గా జాయిన్ అయినప్పుడు నా ర్యాంక్ ఏముంటుంది? చాంపియన్ అనే ర్యాంక్‌లో నేను ఉంటాను. ఇప్పుడు నేను ఇంకొక ఐబీ పార్ట్నర్ రిఫరెన్స్ ఇచ్చాననుకోండి. అప్పుడు నాకు అతని మీద ₹1000 స్పెషల్ ఇన్సెంటివ్ వస్తది. ఇందాక మనం మాట్లాడాం. ఇప్పుడు నేను సెకండ్ పర్సన్ రిఫరెన్స్ ఇచ్చాననుకోండి. సెకండ్ ఐబీ పార్ట్నర్‌ని రిఫరెన్స్ ఇచ్చాననుకోండి. మళ్ళీ నాకిక్కడ ₹1000 స్పెషల్ ఇన్సెంటివ్ వస్తది. నేను బై డిఫాల్ట్ ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఇద్దరు ఐబీ పార్ట్నర్స్‌ని రిఫరెన్స్ ఇచ్చానో, నేనిప్పుడు చాంపియన్ ర్యాంక్ నుంచి మేనేజర్ ర్యాంక్‌కి నా ర్యాంక్ అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. సో, అలాగే నేను థర్డ్ ఐబీ పార్ట్నర్ రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఇతని మీద కూడా నాకు ₹1000 స్పెషల్ ఇన్సెంటివ్ వస్తది. అండ్ దీంతో పాటు నాకొక 9000 వర్త్ ఆఫ్ బ్రాండ్ కార్డ్. కంపెనీ నాకు ఫ్రీగా ఒక ₹9000 బ్రాండ్ కార్డ్ ఇవ్వడం జరుగుతది. అంటే నాకు ₹9000 ప్రొడక్ట్ ఫ్రీ. ఇలా మొదటి వ్యక్తి మీద ₹1000, సెకండ్ పర్సన్ మీద ₹1000 అండ్ మేనేజర్ ర్యాంకు, థర్డ్ పర్సన్ మీద ₹1000 అండ్ 9000 వర్త్ ఆఫ్ బ్రాండ్ కార్డ్. ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్ అనేవి ప్రతి ముగ్గురి మీద కూడా నేను ముగ్గురినిస్తే ఈ ముగ్గురి మీద ఈ ఆఫర్ వస్తది. ఒకళ్ళు 6 రిఫరెన్స్ ఇస్తే మళ్ళీ 1000 9000 వస్తది. ఒకళ్ళు 9 మందిని రిఫరెన్స్ ఇస్తే మళ్ళీ 1000 9000 వస్తది. ఇలా ప్రతి ముగ్గురి మీద కూడా ఈ యొక్క ఈ స్పెషల్ ఆఫర్ అనేది మనకుంది. అలాగే నేను ఫోర్త్ పర్సన్ రిఫరెన్స్ ఇస్తే ₹1000 వస్తది. ఫిఫ్త్ పర్సన్ రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్‌గా నేను ఆ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నామో, ఈ ఆఫర్ రావడం జరుగుతుంది. సో, ఇదొక స్పెషల్ ఆఫర్ ఇది. మనం చాలా ఈజీగా మేనేజర్ అవ్వడానికి, అలాగే ప్రతి ముగ్గురి మీద ₹9000 సంపాదించుకోవడానికి, అలాగే మనము మొదట 5 కంప్లీట్ అవ్వగానే మనకి స్మార్ట్ సెల్లర్ అయ్యి మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ రావడానికి ఈ యొక్క స్పెషల్ ఆఫర్ అనేది కొత్త వాళ్ళకి బాగా సపోర్ట్ అవుతుందండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్స్ అందరూ చాంపియన్స్, మేనేజర్స్, నేషనల్ డైరెక్టర్లు, ఇంటర్నేషనల్ డైరెక్టర్లు, గ్లోబల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు గానీ, కొత్త వాళ్ళు చాలా ఈజీగా ఆహ్, ర్యాంక్ క్వాలిఫై అవ్వడానికి, బై వన్ గెట్ వన్ ఆఫర్ తీసుకోవడానికి, అలాగే వాళ్ళు ఆ బిజినెస్ మీద ఏదైతే ఐపీఎల్ వస్తాయో ఐపీఎల్ మ్యాచ్ అయ్యి నెక్స్ట్ మనం చెప్పబోయే ఇన్‌కమ్స్ తీసుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ అనేది చాలా చాలా సపోర్ట్ అవుతుంది. సో, మాక్సిమం మీరు ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తి జాయిన్ అయితే వాళ్ళని ఐబీ పార్ట్నర్‌గానే జాయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పాయింట్ చెప్పాలి. ఇందాక మీరు అనుకోవచ్చు. మరి 1 ఐపీ, 2 ఐపీతో కూడా జాయిన్ అవ్వచ్చన్నారు. బిలో 10 ఐపీ జాయిన్ అవ్వచ్చన్నారు. మేనేజర్ ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చన్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఒక ఐపీ, 2 ఐపీ, 3 ఐపీతో వచ్చినటువంటి లీడర్స్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళు ఫర్దర్‌గా మీకు బిజినెస్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. నో గ్యారంటీ. వాళ్ళకి పెద్ద సీరియస్‌నెస్ ఉండదు. వాళ్ళు పెద్ద స వాళ్ళకి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండదు.
కానీ ఒక వ్యక్తి మీకు 10 ఐపీతో ఏదైతే ఈ ఐబీ పార్ట్నర్‌గా జాయిన్ అవుతారో, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మనకి వీళ్ళకి బాధ్యత ఉంటది. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి మాత్రమే ఐబీ పార్ట్నర్‌గా జాయిన్ అవుతారు. అంటే మనకి ఎవరు పనికొస్తారు, ఎవరు ఇక్కడ వాల్యుబుల్ కాదనేది మనకి వాళ్ళు జాయినింగ్ దగ్గరే మనకు తెలిసిపోతుంది. సో, మాక్సిమం ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు గానీ, అవకాశం ఉన్నంత వరకు మనము ఈ ఐబీ పార్ట్నర్ రిఫరెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి బెనిఫిట్, మనకి బెనిఫిట్. సో, దిస్ ఈజ్ స్పెషల్ ఆఫర్. అండ్ నెక్స్ట్ గ్రూప్ ఇన్సెంటివ్ అండి. సో, ఇది ఇక్కడ పేరులోనే ఉంది. గ్రూప్ అంటే ఇక్కడ మనకున్న ఏబీస్‌లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మన గ్రూపే. వాళ్ళు మన రిఫరల్‌లో ఉన్నారా? మన రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి రిఫరెన్స్‌లో ఉన్నారా? వాళ్ళు ఎవరి రిఫరెన్స్‌లో ఉన్నారు? వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారు? వాళ్ళు ఫస్ట్ లెవెల్‌లో ఉన్నారా? సెకండ్ లెవెల్‌లో ఉన్నారా? లేకపోతే వాళ్ళు 90థ్ లెవెల్‌లో ఉన్నారా? 1000థ్ లెవెల్‌లో ఉన్నారా? అనేది ఇక్కడ అనవసరం. ఇక్కడ మనకున్న ఏబీసీ 3 గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మన గ్రూపే. ఈ టోటల్ గ్రూప్ మీద నుంచి మనకి ఈ యొక్క గ్రూప్ ఇన్సెంటివ్ అనేది రావడం జరుగుతది. అయితే ఈ గ్రూప్ ఇన్సెంటివ్ అనేది బేస్డ్ ఆన్ అవర్ టీమ్ ఎక్స్‌పాన్షన్. ఇక్కడ మన టీమ్ సైజ్ ఎంత పెద్దదుంటే, టీమ్ సైజ్ బట్టి గ్రూప్ ఇన్సెంటివ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. మనకున్న ఏబీసీలో ఉన్నటువంటి ఆ టీమ్ బట్టి మనకి ఈ యొక్క గ్రూప్ ఇన్సెంటివ్ అనేది రావడం జరుగుతది. అయితే ఈ గ్రూప్ ఇన్సెంటివ్‌కి ఒక క్యాపింగ్ ఉంది. 7,20,000 పర్ డే. చాలా మంది ఆశ్చర్యపోతారు. అసలు నెలకి 20,000 వస్తేనే ఎక్కువ అనుకుంటే, రోజుకి 7,20,000 అంటే ఇది చాలా మంది షాక్ అవుతారు గూడా. అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి ఇది ఆశ్చర్యపోవచ్చు గానీ, ఇన్ ఫ్యూచర్‌లో ఓకే. ఇది కూడా మనం తీసుకోవచ్చు అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే టీమ్ పెరిగే కొద్దీ మనకొచ్చే పాయింట్స్ పెరుగుతాయి. మనకొచ్చే గ్రూప్ ఇన్సెంటివ్ పెరుగుతది. సో, గ్రూప్ ఇన్సెంటివ్ కాలిక్యులేషన్ ఎలా ఉంటదంటే 1:1 ఐపీ ఈజ్ ఈక్వల్ టు 1 టీపీ. అంటే ఐపీ అంటే ఇన్సెంటివ్ పాయింట్, టీపీ అంటే టర్నోవర్ పాయింట్. 2 ఇన్సెంటివ్ పాయింట్‌లు మ్యాచింగ్ అయితే ఇది మనకొక టర్నోవర్ పాయింట్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ ర్యాంక్‌లో ఉన్న వాళ్ళకి కంపెనీ ఒక టర్నోవర్ పాయింట్‌కి ₹20 చొప్పున ఇస్తారు. ₹20 పర్ టీపీ. అదే సెకండ్ ర్యాంక్ ఇప్పుడు మనం చెప్పిన చాంపియన్ ఏదైతే మనం మాట్లాడిన ఐబీ పార్ట్నర్ ఏదైతే సెల్ఫ్ 10 ఐపీ మాట్లాడామో వీళ్ళకి ₹50 పర్ టీపీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేనేజర్ అండ్ అబోవ్ ఇంకా రిమైనింగ్ ర్యాంక్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ₹60 పర్ టీపీ అనేది రావడం జరుగుతుంది. సో, మనకి థర్స్‌డే టు వెడ్నెస్‌డే బిజినెస్ డేస్ ఉంటాయి. ఈ 7 డేస్‌లో ఏదైతే బిజినెస్ జరిగిందో ట్యూస్‌డే పే ఔట్ వస్తది. అండ్ అలాగే మనకి డైలీ క్లోజింగ్, వీక్లీ పే ఔట్ 2% టీడీఎస్ అనేది డిడక్షన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఇక మీరు ఎగ్జాంపుల్స్ చూడొచ్చు గ్రూప్ ఇన్సెంటివ్‌కి సంబంధించి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు ఏదైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉందో ఫస్ట్ ఎగ్జాంపుల్ దగ్గర చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అనే ప్లేస్‌లో మీరున్నారు. ఇక్కడ మీకు ఏబీసీ 3 గ్రూప్‌లున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఏలో ఒక 100 ఐపీ బిజినెస్ జరిగింది. ఎగ్జాంపుల్ అది 100 జరగొచ్చు, 1000 జరగొచ్చు, లేకపోతే అది 50 జరగొచ్చు. అది ఎంతైనా జరగొచ్చు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సో, ఏలో 100 ఐపీ బిజినెస్ జరిగింది. బిలో 150 ఐపీ బిజినెస్ జరిగింది. సిలో ఏమి బిజినెస్ జరగలేదు. ఇక్కడ మనకి గ్రూప్ ఇన్సెంటివ్ తీసుకోవడానికి మినిమమ్ 2 గ్రూపులో బిజినెస్ జరిగితే చాలు. మినిమమ్ 2 గ్రూప్స్. అది ఎనీ 2 గ్రూప్స్. అది ఏబీఐ, ఏసీఐ, బీసీఐ వాటెవర్ ఇట్ మినిమమ్ 2 గ్రూప్స్‌లో మన బిజినెస్ జరిగితే చాలు. ఇక్కడ మనకి ఏ అండ్ బి అనే 2 గ్రూప్‌లో వ్యాపారం జరిగింది. కానీ 2 ఈక్వల్‌గా జరగలేదు. ఏలో 100 ఐపీ జరిగితే బిలో 150 ఐపీ జరిగింది. కానీ కంపెనీ ఈక్వల్‌గా తీసుకుంటారు. ఇందులో 100 ఐపీ ఏలో ఉన్నటువంటి ఏదైతే లీస్ట్ 100 ఉందో అలాగే బిలో ఒక 100 తీసుకొని ఈ 2 మ్యాచింగ్ జరుగుతాయి. 100 ఐపీ ఈస్ట్ 100 ఐపీ. ఇందాక మనం 1:1 ఐపీ 1 టీపీ అన్నప్పుడు 100 ఐపీ ఈస్ట్ 100 ఐపీ 100 టీపీ అవుతుంది. 100 టర్నోవర్ పాయింట్స్ అవుతుంది. 100 టర్నోవర్ పాయింట్స్ ఇంటూ మనం చాంపియన్ ర్యాంక్‌లో ఉంటే ₹50 లేదు మనం మేనేజర్ అండ్ అబోవ్ ర్యాంక్‌లో ఉంటే ₹60. సో, హైయెస్ట్ తీసుకుంటే 100 టీపీ ఇంటూ 60 అంటే మనకి 6,000 గ్రూప్ ఇన్సెంటివ్ వచ్చింది. ఓకే. ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఈ రిమైనింగ్ 50 ఐపీ ఉంది గదా! ద రిమైనింగ్ ఐపీ పాయింట్స్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ లైఫ్ టైమ్. మిగిలిన ఐపీలు మీకు క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. మిగతా సిస్టమ్ లాగా ఇక్కడ ఐపీలు డిలీట్ అయిపోవడం, ఎక్స్‌పైర్ అయిపోవడం, జీరోలు చేసేయడం, వేస్ట్ అయిపోవడం అంటే ఏమీ ఉండదు. ఈ మిగిలిన ఐపీ ఏదైతే ఇక్కడ మనకి 50 ఐపీ మిగిలిందో, అది 50 మిగలొచ్చు, 500 మిగలొచ్చు, 5,000 మిగలొచ్చు, ఒక ఐపీ మిగలొచ్చు, వాటెవర్ ఇట్ మిగిలిన ప్రతి ఐపీ కూడా మనకి లైఫ్ టైమ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటది. సో, ఇక్కడ మనం ప్రతి ఐపీ దాచుకున్నట్లే. మనం ప్రతి ఐపీకి మన గ్రూప్‌లో జరిగే ప్రతి పాయింట్ మీద మనకి ఆ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మనం తీసుకోవచ్చు. సో, సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గ్రూప్ ఏలో 150 ఐపీ జరిగింది. గ్రూప్ బిలో 200 ఐపీ జరిగింది. గ్రూప్ సిలో 100 జరిగింది. కానీ ఇక్కడ మనకిప్పుడు ఏమవుతుందో తెలుసా? గ్రూప్ ఏలో 150 యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటది. గ్రూప్ బిలో 200 ఐపీ జరిగింది గదా! ఇప్పుడు మనకు ఆ క్యారీ ఫార్వర్డ్ 50 ఐపీ ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ అయిపోయి ఇప్పుడు గ్రూప్ బిలో మనకి 200 + 50 250 ఐపీ అవుతుంది. గ్రూప్ సిలో 100 ఐపీ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ బిలో 250 ఐపీ, గ్రూప్ ఏలో 150 ఐపీ కాబట్టి ఈ 2 ఫస్ట్ అండ్ సెకండ్ హైయెస్ట్ ఐపీలు కాబట్టి ఇందులో 150 ఐపీ, అందులో 150 ఐపీ మ్యాచింగ్ అయ్యి మనకి 150 టర్నోవర్ పాయింట్స్ వస్తాయి. ఇంటూ 69,000 వస్తది.
అలాగే రిమైనింగ్ ఏదైతే 50 ఐపీ ఉందో అది క్యారీ ఫార్వర్డ్‌కి వెళ్ళిపోతుంది. అది ఎక్కడ మళ్ళీ కంపెనీ టచ్ చేయదు. ఈ లీస్ట్ ఐపీ ఏదైతే ఉందో లీస్ట్ ఇప్పుడు ఎక్కడ జరిగింది? గ్రూప్ సిలో జరిగింది 100 ఐపీ. ఈ లీస్ట్ ఐపీకి డైరెక్ట్‌గా మనం ఏ పొజిషన్‌లో ఉంటే, మన చాంపియన్ పొజిషన్ ఉంటే ఇంటూ 50 ఒకవేళ మన మేనేజర్ అండ్ అబోవ్ పొజిషన్ ఉంటే ఇంటూ 60 చొప్పున డైరెక్టర్ ఇంక ఇది మనకి. దీనికి సింపుల్‌గా చెప్పాలంటే ఇది వితౌట్ మ్యాచింగ్ అనుకోండి. లీస్ట్ గ్రూప్‌కి మ్యాచింగ్‌తో పని లేదు. సో, ఇలా మనకి గ్రూప్ ఇన్సెంటివ్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ లాస్ట్ వీక్ నాకొచ్చేటటువంటి గ్రూప్ ఇన్సెంటివ్ 1,30,000. 1,30,000 అది. నాది లాస్ట్ వీక్ గ్రూప్ ఇన్సెంటివ్. సో, నెక్స్ట్ ఇన్‌కమ్ చూద్దాం. నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి మనకి మెంటర్ బోనస్. నెక్స్ట్ ఇన్‌కమ్ మెంటర్ బోనస్. ఈ మెంటర్ బోనస్ మనకి 20% అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంపెనీ ఇస్తుందండి. ఇదేదో మళ్ళీ మన జేబులో డబ్బులు మనకొచ్చే వీక్లీ పేఅవుట్‌లో ఇది కట్ చేయడం అంటే ఏముండదు. ఇప్పుడు నాకు మెంటర్ ఎవరు? చిన్నబాబు సారు. ఇప్పుడు నాకు మెంటర్ చిన్నబాబు సార్ అయినప్పుడు కంపెనీ అతనికి నా మీద 20% అంటే నేను సంపాదించుకున్నటువంటి గ్రూప్ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో దాని పైన 20% కంపెనీ మెంటర్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నాకు లాస్ట్ వీక్ 1,30,000 వచ్చిందని చెప్పాను. 1,30,000కి 20% అంటే ఎంతవుతుంది? 1,00,000 వచ్చేసి 20,000, 30,000కి వచ్చేసరికి 6,000 అంటే 26,000. అంటే లాస్ట్ వీకు చిన్నబాబు గారికి కంపెనీ నేను రూ. 1,30,000 సంపాదించుకున్నాను. అతనికి రూ. 26,000 కంపెనీ ఇచ్చింది. ఇదేంటండి? కష్టం నాది, వర్క్ నాది, ఫీల్డ్ నాది. మరి ఇక్కడ నేను 1,30,000 సంపాదించుకుంటే చిన్నబాబు గారికి 26,000 ఇవ్వడం ఏంటి? దట్ ఈస్ పవర్ ఆఫ్ మెంటర్ బోనస్. అంటే ఇక్కడ మనం ఏ వ్యక్తిని ఊరికనే జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక వ్యక్తిని జాయిన్ చేసామంటే ఆ వ్యక్తి మీద లైఫ్ టైమ్ మనం గురుదక్షిణ తీసుకోవచ్చు. కంపెనీ ఇస్తుంది. మీరు పలానా వ్యక్తిని జాయిన్ చేశారు. ఆ వ్యక్తి ఇంత సంపాదించుకుంటే ఆ వ్యక్తి మీద 20% కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు చిన్నబాబు గారికి నలుగురు ఉన్నాం. అతను డైరెక్టర్ రెఫరల్. ఇప్పుడు నేను, మల్లి సారు, రమణ సారు అండ్ తులసిరామ్ సార్ ఉన్నాం. సో, ఇప్పుడు నాకు లాస్ట్ వీక్ పేఅవుట్ వచ్చినట్టే వాళ్ళ నలుగురికి కూడా పేఅవుట్ వచ్చే ఉంటది కదా! సో, ఆ పేఅవుట్ మీద కూడా చిన్నబాబు సార్ 20% మెంటర్ బోనస్ ఎళ్తది. సో, ఇక్కడ నేను ఒకటి చెప్తున్నానండి. ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి ఇందాక స్లైడ్ ఫస్ట్ మాట్లాడాం. ఒకటి మనం జాయిన్ అవ్వడం, 2 ముగ్గురిని జాయిన్ చేయడం అని. ఈ ముగ్గురి మీద జీవితాంతం మనం గురుదక్షిణ తీసుకోవచ్చు. మనకు ఓపిక ఉంటే ముగ్గురు కాకపోతే మన డైరెక్టర్స్‌లో 30 మందిని పెట్టుకోండి, 300 మందిని పెట్టుకోండి. ప్రతి ఒక్క పర్సన్ మీద లైఫ్ టైమ్ మనం ఈ యొక్క మెంటర్ బోనస్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మీరు చూస్తే అక్కడ ఫస్ట్ ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో అతను ఏబీసీలో ముగ్గురిని జాయిన్ చేశారు. ఫస్ట్ పర్సన్‌కి ఎగ్జాంపుల్ 10,000 వచ్చింది. 10,000 మీద 20% అంటే అతనికి 2,000 మెంటర్ బోనస్ వస్తది. సెకండ్ పర్సన్‌కి 50,000 వచ్చింది. 50,000 మీద 20% అంటే 10,000 మెంటర్ బోనస్ ఎళ్తది. థర్డ్ పర్సన్‌కి రూ. 1,00,000 వచ్చింది. 1,00,000 మీద 20% అంటే 20,000 మెంటర్ బోనస్ ఎళ్తది. సో, ఈ మెంటర్ బోనస్ అనేది ఒక అద్భుతమైన ఇన్‌కమ్. రెండోది ఇది ఒక గ్రూప్‌లో బిజినెస్ జరిగినా వస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ముగ్గురు ఉన్నారు ఏబీసీ. ఈ ముగ్గురిలో ఇప్పుడు బిలో ఉన్న వ్యక్తి, సిలో ఉన్న వ్యక్తికి ఏమి పేఅవుట్ రాలేదు. బట్ ఏలో ఉన్న వ్యక్తికి ఒక గ్రూప్ ఇన్సెంటివ్ ఒక 50,000 వచ్చిందనుకుందాం. ఈ 50,000 వచ్చిన పైనున్న మెంటర్‌కి 20% 10,000 అయితే మెంటర్ బోనస్ ఎళ్తది. అంటే ఇది సింగిల్ లెగ్ ఇన్‌కమ్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది అడుగుతారు. సార్ ఆ గ్రూప్ రన్ అయితే ఇన్‌కమ్ వస్తదా? అంటే 100% వస్తది. మీకు ఒక గ్రూప్ రన్ అయినా మెంటర్ బోనస్ వస్తది గదా! రేపు ఆ వ్యక్తి వారానికి 1,00,000 సంపాదించుకుంటే వారానికి 20,000 మెంటర్ బోనస్ మీకున్నట్లే గదా! లేదా ఆ వ్యక్తి వారానికి ఒక 2,00,000 సంపాదించుకుంటే వారానికి ఒక రూ. 40,000 మెంటర్ బోనస్ ఉన్నట్టే గదా! ఎందుకు మొహమాట పడాలి? చాలా మందికి ఇక్కడే నేను ఎవరిని జాయిన్ చేయడమా? నేనెళ్లి చెప్పడమా? సార్ ఏంటి సార్ తప్పేముంది? ఇక్కడేమైనా తప్పు చేస్తున్నామా? ఒక వ్యక్తికి ఆపర్చునిటీ ఇస్తున్నాం. మనం ఓ రూపాయి తీసుకుంటున్నాం. అతనికో రూపాయి ఇచ్చే ఆపర్చునిటీ. ఇందులో మొహమాట పడాల్సిందేమీ లేదు. సో, మెంటర్ బోనస్ అనేది అల్టిమేట్ ఇన్‌కమ్. మన డైరెక్టర్స్‌లో ఎంతమంది పర్సన్స్ ఉంటే అంతమంది మీద ఈ 20% మెంటర్ బోనస్ మనం తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇన్‌కమ్ జీఎంసీ బోనస్. సో, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు, ముందొచ్చిన అన్ని ఇన్‌కమ్స్ కంటే లేటెస్ట్‌గా మొన్న జాన్యువరి 1న మనకి కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన బోనస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ జీఎంసీ బోనస్. సో, జీఎంసీ అంటే గ్లోబల్ మిలియనియర్ కౌన్సిల్ మెంబర్. ఎవరైతే జీఎంసీ మెంబర్ అవుతారో వీళ్ళకి కంపెనీ టర్నోవర్ నుంచి 1,01,84,400 సార్ అక్షరాల ₹1,00,00,000 సార్. తక్కువేమీ గాదు. అసలు జీవితంలో కోటని మాట వినడమే తప్ప సంపాదించడం చాలా తక్కువ. కోట్లో ఒకరుంటారేమో, లేదా లక్షల్లో ఒకరుంటారేమో, లేదా వేలల్లో ఒకరుంటారేమో. నేను కంపెనీ మనకొక చార్ట్ గూడా పెట్టింది. 1%లో మీరుండండి. అంటే ఏదో గుంపులో మందులో ఒకలా కాకుండా
100లో ఒకలా ఉన్నాను అని చెప్పేసి ఆ 1%లో మీరు ఉన్నానని చెప్పేసి నేను మనకు పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆ ఆపర్చునిటీ ఇదే. ఒక్కసారి మనం జిఎంసి మెంబర్ అయితే చాలు మనం కోటీసుడు అయిపోయినట్లే. 100%. సో ఇది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వచ్చే బోనస్. మళ్ళీ చూడండి ఏదో ఇక్కడ మన టీమ్‌లో బిజినెస్ జరిగి ఐపీఎల్ జనరేట్ అయితే డబ్బులు రావడం లేకపోతే లేకపోవడం కాదు. ఇది ఎలా క్వాలిఫై అవ్వచ్చో మీరు ఇక్కడ చూడొచ్చు. మనకున్న ఏబీసీ 3 గ్రూపుల్లో ఈచ్ వన్ గ్రూప్‌లో 1000 పాయింట్స్. టోటల్‌గా 3000 పాయింట్స్ ఫ్రమ్ 3 గ్రూప్స్. 3 గ్రూపుల నుంచి కలిపి మనకి 1000 ఐపీ బిజినెస్ జరిగితే చాలండి. దీనికి నో టైమ్ లిమిట్. ఇది మనం ఒక్కళ్ళం చేయాల్సింది కాదు. విత్ టీము. అందుకే అక్కడ మెంబర్స్‌ని కూడా యాడ్ చేసాం. విత్ టీము ఈచ్ వన్ గ్రూప్‌లో 1000 పాయింట్స్ బిజినెస్ జరిగితే మనం జీఎంస్ మెంబర్ అయిపోతాం. అక్కడి నుంచి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనం ఉన్న ఇక్కడ 5 లెవెల్స్ ఉంటాయి. మీరు నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే. సో మనకి లెవెల్ 1, 2, 3, 4, 5 అని 5 లెవెల్స్ ఉంటాయి. మనం ఉన్న లెవెల్ బట్టి మనం ఫిఫ్త్ లెవెల్‌లో ఉంటే దీనికి ఒక క్యాపింగ్ ఉంది. అప్ టు 3000 పర్ డే అని. అదే మనం ఫోర్త్ లెవెల్‌లో ఉంటే ఈచ్ వన్ గ్రూప్ 2500 ఐపీ చొప్పున 3 గ్రూపుల్లో జరిగితే ఫోర్త్ లెవెల్ దీని క్యాపింగ్ పర్ డే అప్ టు 4000 ఉంది. థర్డ్ లెవెల్‌లో ఉంటే క్యాపింగ్ 5000 పర్ డే ఉంది. అప్ టు సెకండ్ లెవెల్‌లో ఉంటే క్యాపింగ్ 7000 అప్ టు 7000 పర్ డే ఉంది. ఫస్ట్ లెవెల్‌లో ఉంటే అప్ టు 10,000 పర్ డే ఉంది. సో ఏ లెవెల్‌లో ఉన్నా వచ్చే ఇన్‌కమ్ అయితే అదే. ఆ 1,84,400 కాకపోతే టైం మారిపోద్ది. ఇప్పుడు ఐదో లెవెల్‌లో ఉన్న వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 ఆర్ 8 ఇయర్స్ పట్టిందనుకుంటే, ఫోర్త్ లెవెల్‌లో ఉన్న వ్యక్తికి ఒక 6 ఆర్ 7 ఇయర్స్ పడతది. లేదా థర్డ్ వ్యక్తిలో ఉన్న వ్యక్తికి ఒక 5 ఆర్ 6 ఇయర్స్ పడతది. సెకండ్‌లో ఉన్న వ్యక్తికి 4 ఆర్ 5 ఇయర్స్ పడతది. ఫస్ట్‌లో ఉన్న వ్యక్తికి ఒక 3 ఇయర్స్ పట్టొచ్చు. అంటే ఇక్కడ మనం ఎంత ఎర్లీగా ఈ 1 ఇయర్ తీసుకోవాలనుకుంటే మన లెవెల్ అంత అప్‌గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఉన్న లెవెల్ బట్టి ఈ యొక్క జీఎంసీ బోనస్ మనకి ఒక నెల 20,000 రావచ్చు, 30,000 రావచ్చు, 50,000 రావచ్చు, 1,00,000 రావచ్చు, లేదా 2,00,000 రావచ్చు, 3,00,000 రావచ్చు. డిపెండింగ్ ఆన్ అవర్ లెవెల్. మనం ఉన్న లెవెల్ బట్టి జీఎంసీ బోనస్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ జీఎంసీ మెంటర్ బోనస్ చూడండి. ఇందాక ఆల్రెడీ మనం గ్రూప్ ఇన్సెంటివ్ మీద 20% మెంటర్ బోనస్ మాట్లాడేసాం. మన రెఫరల్‌లో ఎంతమంది ఉంటే అంతమంది మీద మనం 20% లైఫ్ టైమ్ మనం తీసుకొచ్చని మాట్లాడాం. అలాగే మన రెఫరల్‌లో ఉన్న వ్యక్తుల్లో ఎంతమంది జీఎంసీ మెంబర్స్ అయితే వాళ్ళ మీద మళ్ళీ జీఎంసీ మెంటర్ బోనస్ అని చెప్పి మళ్ళీ 20% ఉంది. అంటే డబుల్ అన్నమాట. అంటే టోటల్‌గా మెంటర్ బోనస్ మనకు 40% 2020 40% మెంటర్ బోనస్. అంటే గ్రూప్ ఇన్సెంటివ్ మీద 20% ఉంది. జీఎంసీ బోనస్ మీద మెంటర్ బోనస్ మళ్ళీ 20% ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ నేను చిన్నబాబు గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే అతను అందరికీ తెలిసిన పర్సన్ కాబట్టి. చిన్నబాబు గారి రెఫరెన్స్‌లో ఉన్న మేము నలుగురం కూడా రమణ సార్, తులసిరామ్ సార్, మల్లి సార్ అండ్ నేను మా నలుగురం కూడా మేమందరం జీఎంసీ లీడర్స్‌మే. మేమందరం జీఎంసీ మెంబర్స్‌మే. ఇప్పుడు నా మీద 20% అంటే 20,00,000 మల్లికార్జున్ మీద 20%, మల్లి సార్ మీద అతని మీద 20% అంటే 20,00,000 తులసిరామ్ సార్ మీద 20% అంటే 20,00,000 రమణ సార్ మీద 20% అంటే 20,00,000 అంటే చిన్నబాబు గారు మేము జీఎంసీలు అవ్వడం వల్ల చిన్నబాబు గారు జీఎంసీ అయ్యారు బై డిఫాల్ట్. అతను 1,84,84,400 అది కంపెనీ ఇస్తది. ఎలాగో ఇస్తది. మళ్ళీ మా పైన కూడా అదే కంపెనీ ఈచ్ వన్ పర్సన్ మీద 20, 20, 20 అంటే మొత్తం నలుగురి మీద కలిపి 80,00,000 ఓన్లీ మెంటర్ బోనస్ ఉంది ఇప్పుడు అతనికి. అర్థమైందా? సో, అలాగే మన రెఫరల్‌లో రేపు ఎవరైనా జీఎంస్ అయ్యారనుకోండి. ఇప్పుడు నా రిఫరెన్స్‌లో ఇద్దరయ్యారు. నాకు ఆళ్ళిద్దరి మీద 20, 20, 40% అంటే 20, 20, 40,00,000 మెంటర్ బోనస్ ఉంది. సో, ఇక్కడ మనం జీఎంస్ అవ్వడమే కాదు. మన రెఫరల్‌లో ఉన్న వ్యక్తులు ఎంతమంది జీఎంస్ అయితే అంతమంది మీద మనకి 20% అనేది ఈ యొక్క మెంటర్ బోనస్ జీఎంసీ మెంటర్ బోనస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే గ్లోబల్ స్టార్ బోనస్. సో, ఇప్పటి వరకు మనం మాట్లాడిన బోనస్‌లన్నీ ఒక ఎత్తయితే ఒక సింగిల్ బోనస్ ఒకటుందండి. ఈ అన్ని బోనస్‌లని బీట్ ఔట్ చేసే బోనస్ ఒకటుంది. అదే గ్లోబల్ స్టార్ బోనస్. సార్ గ్లోబల్ స్టార్ బోనస్ అని జెప్పేసి మనకిది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి లైవ్ అయింది. 59,99,97,500 అంటే ఒక 2,500 తక్కువ గాని 60,00,00,000. సార్ సాధ్యమా? ఒక వ్యక్తిగా మనం దీన్ని సంపాదించడం సాధ్యమా? ఒక వ్యక్తిగా ఇది సాధ్యం కాదు గానీ, ఒక టీమ్‌గా అయితే ఇది సాధ్యమే. ఒక టీమ్‌గా అయితే ఇది 100% సాధ్యమే. సో, ఈ గ్లోబల్ స్టార్ బోనస్ 16 స్టార్‌లు మనకి స్టార్ 1 నుంచి స్టార్ 16 ఉంటాయి. సో, స్టార్ 1 క్వాలిఫై అయినప్పుడు 2,500, స్టార్ 2 అయితే 5,000, స్టార్ 3 అయితే 20,000, స్టార్ 4 అయితే 30,000 ఇలా మనకి 16 స్టార్‌లు. ఇందులో ఆల్రెడీ చిన్నబాబు సార్ 9 స్టార్‌లు అచీవ్ అవ్వడం జరిగింది. మేము 7 స్టార్స్ అచీవ్ అయ్యి 8 స్టార్ దగ్గరలో ఉన్నాము. అలాగే 4 స్టార్స్, 5 స్టార్స్, 3 స్టార్స్, 2 స్టార్స్, సింగిల్ స్టార్ అచీవ్ అయిన లీడర్స్ ఎంతో మంది ఉన్నారు.
సార్ ఇక్కడ ఎవరికి ఎంత కావాలంటే అంతే తీసుకోండి. 60 కోట్లు చూసి ఆశ్చర్యపోవద్దు. 60 కోట్లు చూసి అనుమాన పడొద్దు. 2 వద్దు. మీకు ఎంత కావాలో అంతవరకే కష్టపడండి. మీకు ఒక 4 స్టార్లు నాకు చాలంటే 4 స్టార్ల వరకే కష్టపడండి. నాకు 5 స్టార్లు చాలనుకుంటే 5 స్టార్ల వరకే కష్టపడండి. ఒక 6 స్టార్లు కావాలంటే 6 స్టార్ల వరకే కష్టపడండి. లేదు నాకు 16 స్టార్లు కావాలనుకుంటే 16 స్టార్ల వరకు కష్టపడండి. అర్థమైంది గదా! సో, ఒక స్టార్ ఎలా క్వాలిఫై అవుతామంటే ఈచ్ వన్ గ్రూప్ ఏబీసీలో 50, 50, 50 అయిపోతే ఒక స్టార్ కంప్లీట్ అవుతుంది. దీని మీద మనకి 2500 స్టార్ బోనస్ వస్తది. ఆల్రెడీ 50, 50, 50 ఐపీ మీద ఇందాక మనం మాట్లాడిన గ్రూప్ ఇన్సెంటివ్ వస్తది. మనం మాట్లాడిన మెంటర్ బోనస్ వస్తది. ఇది కాకుండా కంపెనీ మళ్ళీ అడిషనల్‌గా 3 గ్రూపులు 3 యాభీలు కంప్లీట్ అవ్వగానే మనకి 2500 ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ అయితే ఇది ఫ్రీ బోనస్సే ఇది. దీనికోసం మనం ప్రత్యేకించి ఏమి పని చేయక్కర్లేదు. ఆల్రెడీ మనం చేసిన పనికి, మనకు జరిగిన బిజినెస్‌కి వచ్చిన ఐపీలకి గ్రూప్ ఇన్సెంటివ్ వచ్చేసింది. అక్కడ మెంటర్ బోనస్ వచ్చేసింది. మళ్ళీ అడిషనల్‌గా కంపెనీ 3 గ్రూపులు 3 యాభీలు అవ్వగానే 3 సమానంగా ఒకేసారి అవ్వాలా సార్ అంటే, ఒకే రోజు అవ్వాల్సిన అవసరం లేదు. ఒక గ్రూప్‌లో ముందే ఆ వీఐపీ జరగొచ్చు. ఇంకో గ్రూప్‌లో లేట్‌గా జరగొచ్చు. ఇంకో గ్రూప్‌లో ఇంకా లేట్‌గా జరగొచ్చు. వాటెవర్ ఇట్ ఎప్పుడైతే 3 గ్రూపుల్లో 3 యాభీలు కంప్లీట్ అయిందో ఒక స్టార్ కంప్లీట్ అవుతుంది. 2500 వస్తుంది. అలాగే రెండో స్టార్ 150, 150, 150 ఐపీ. అంటే ఆల్రెడీ మొదటి స్టార్ దగ్గర మొదటి స్టార్‌కి అచీవ్ అయిన 50 ఐపీని కలుపుకొని మనకి 150, 150, 150 ఐపీ కావాలి రెండో స్టార్‌కి. అంటే ఇంకో కొత్తగా 100, 100, 100 ఐపీ కావాలి. ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిందో మనకి 5000 వస్తది. మళ్ళీ ఆ ఐపీఎల్ మీద గ్రూప్ ఇన్సెంటివ్ యాజ్ టీజ్‌గా అది ఎలాగో వచ్చేస్తది. అలాగే 500, 500, 500 ఐపీ అవ్వగానే 20,000 వస్తది. మూడో స్టార్. ఇది మెయిన్ స్టార్ అండి. నాలుగో స్టార్. ఇది నేషనల్ డైరెక్టర్ అనే పొజిషను. సో, నాలుగో స్టార్ అంటే 1000, 1000, 1000 ఐపీ. మీరు సక్సెస్ అవ్వడానికి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడానికి, మీరు ఎంతవరకు కష్టపడాలంటే 16 స్టార్ల వరకు కాదు. 4 స్టార్ల వరకు కష్టపడండి చాలు. ఎందుకంటే ఫోర్త్ స్టార్ అంటే నేషనల్ డైరెక్టర్. ఫోర్త్ స్టార్ ఎన్ని ఐపీ సార్? 1000, 1000, 1000 ఐపీ. అంటే మనం జీఎంసీ మెంబర్ ఆల్సో అయిపోయింది గదా! జీఎంసీ లీడర్ అయిపోయాం. జీఎంసీ లీడర్ అయ్యామంటే కంపెనీ టర్నోవర్ నుంచి 1,01,84,400కి మనకి ఎలిజిబిలిటీ వచ్చేసింది. అంటే లైఫ్ చేంజ్ అవ్వడానికి నేను ఇందాక స్టార్టింగే చెప్పాను. నేషనల్ డైరెక్టర్ అయితే చాలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తదని. సో, ఈ 4 స్టార్ల వరకు మనం కష్టపడగలిగితే చాలు. ఇక లైఫ్ టైము అంటే నేను ఒక వర్డ్ వాడుతున్నాను ఎవరు తప్పుగా తీసుకోవద్దు. జీవితాంతం డబ్బుల కోసం గొడ్లా కష్టపడతామా? లేదనుకుంటే ఒక 4 స్టార్లు అచీవ్ అయినంత వరకు కష్టపడి జీవితాంతం హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాం అనేది చాయిస్ ఈస్ అవర్స్. మన చాయిసే. నాకు జీవితాంతం కష్టపడడమే ఇష్టం అండి. నేను జీవితాంతం 20,000కి, 30,000కి నేను పని చేసుకుంటాను అనుకుంటే అది వేరు. లేదండి నాకు లైఫ్‌లో నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను లైఫ్‌ని చాలా ఎంజాయ్ చేయాలి. నాకొక టైమ్ ఫ్రీడమ్ కావాలి. నాకొక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. నాకొక గుర్తింపు కావాలి. నాకొక నేము, ఫేము రావాలి అనుకుంటే జస్ట్ ఇక 4 స్టార్ల వరకు కష్టపడండి చాలు. అంతకుమించి ఏమొద్దు. మిగతా స్టార్‌లు ఆటోమేటిక్ బై డిఫాల్ట్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 4 స్టార్‌లు ఇప్పుడు చిన్నబాబు గారు 4 స్టార్‌లుగా ఉన్నారు. ఎగ్జాంపుల్. కిందన మేము 4 స్టార్‌లకొస్తే అతను 4 దగ్గర ఉంటారా? అతను 5కెళ్తారు. మేము 5 స్టార్‌లకొచ్చినప్పుడు అతను 5 దగ్గర ఉంటారా? అతను 6కెళ్తారు. మేము 6 స్టార్‌ల వరకు వచ్చినప్పుడు అతను 6 దగ్గర ఉండిపోతారు. అతను 7కెళ్తారు. అలాగే కదా! ఇప్పుడు 9 స్టార్‌లు చిన్నబాబు గారు అయ్యారంటే ఏమన్నా 9 స్టార్‌లు అతను ఒక్కలే కష్టపడ్డారా? కిందనున్న టీమ్ బట్టే గదా! సో, రేపు మనం కూడా 9 స్టార్‌లు అవ్వడానికో, 4 స్టార్‌లు అవ్వడానికో, 16 స్టార్‌లు అవ్వడానికి మనం ఒక్కలమే కష్టపడాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటదండి ఇది. సో, నెక్స్ట్ మనకి ర్యాంక్ క్వాలిఫికేషన్ అండ్ రివార్డ్స్. ఈ మెయిన్ ర్యాంక్స్ ఏవైతే ఈ 4 ర్యాంక్స్ ఉన్నాయో, మనం నేషనల్ డైరెక్టర్ అంటే మీరు పక్కన లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఈచ్ వన్ గ్రూప్ 1000 ఐపీ ఇప్పుడు మాట్లాడినదే. ఈ ఈచ్ వన్ గ్రూప్ 1000 ఐపీ కంప్లీట్ అయితే నేషనల్ డైరెక్టర్ అయ్యాం. జీఎంసీ మెంబర్ అయ్యాం. అండ్ ఈ నేషనల్ డైరెక్టర్ అనే ర్యాంక్ క్వాలిఫై అయినందుకు మనకి 25,000 రివార్డ్ ఉంటది. అలాగే మనం ఇంటర్నేషనల్ డైరెక్టర్ 3 గ్రూపుల్లో 10,000, 10,000, 10,000 ఐపీ అయినప్పుడు అది ఏడో స్టారు. అక్కడ మళ్ళీ ఆ స్టార్ బోనస్ వస్తది. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి 1,25,000 వస్తది. అండ్ ఎనిమిదో స్టార్ తర్వాత నెక్స్ట్ తొమ్మిదో స్టార్ ఇప్పుడు చిన్నబాబు గారు ఉన్న పొజిషన్. అంటే గ్లోబల్ ప్రెసిడెంట్. ఈచ్ వన్ గ్రూప్ 50,000 ఐపీ. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, ఇది కంప్లీట్ అవ్వగానే మనకి 10 లాక్స్ అనేది ర్యాంక్ రివార్డ్ వస్తది. అండ్ ఫైనల్ మనకి గ్లోబల్ అంబాసిడర్ ఇది మనకి కంప్లీట్ అయినప్పుడు 1,25,000 అంటే మళ్ళీ 1,36,500,000 మనకి రివార్డ్ రూపంలో తీసుకొచ్చేవాడండి. సరే ఇక్కడొచ్చే డబ్బులలో లక్షల్లో, కోట్లలో ఉన్నాయి. బయటేమో మనం వేలల్లో పని చేస్తా ఉంటాం. జస్ట్ మన మైండ్ సెట్ చేంజ్ అయితే చాలు. వేల కోసం పని చేస్తాం, లక్షల కోసం పని చేస్తాం అనేది ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ స్లైడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెగ్జాన్ రాయల్టీ, లైఫ్ టైమ్ రాయల్టీ. ఎవరైతే గ్లోబల్ ప్రెసిడెంట్ అండ్ అబోవ్ ర్యాంక్స్ గ్లోబల్ ప్రెసిడెంట్, గ్లోబల్ అంబాసిడర్ అంటే ఇప్పుడు చిన్నబాబు సార్ ఉన్నటువంటి ర్యాంక్ అనుకుందాం. వీళ్ళకి లైఫ్ టైమ్ కంపెనీ టర్నోవర్ నుంచి 10% సెపరేట్ చేసి
ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 10% ఆల్రెడీ మనకి ఇద్దరు తీసుకుంటున్నారు. ఒకటి మోహన్ దాస్ సార్ అండ్ మన చిన్నబాబు సార్. సో ఇద్దరు తీసుకుంటున్నారు. అంటే ఇది లైఫ్ టైమ్ అప్ టు 10 లాక్స్ పర్ మంత్. ఒక నెల 5,00,000 రావచ్చు, 3,00,000 రావచ్చు, 7,00,000 రావచ్చు, 10,00,000 రావచ్చు. నాకు తెలిసి నెలకైతే తక్కువలో తక్కువ మినిమం 2 ఆర్ 3 లాక్స్ రాయల్టీ ఉంటది. సో ఓన్లీ రాయల్టీ ఇన్కమే మనకి 10% అంటే మరి రాయల్టీ ఇన్కమ్ రావాలంటే మనమేం అవ్వాలి? గ్లోబల్ ప్రెసిడెంట్ అంటే 9దో స్టార్ అవ్వాలి. ఈ 9 స్టార్లు అయితే మన స్టార్ మారిపోయినట్టే. ఇది రాసి పెట్టేసుకోండి. అలాగని 9 స్టార్లు అవ్వడానికి ఇక్కడేమి 9 సంవత్సరాలు పట్టదు. 9 స్టార్లు అవ్వడానికి ఇక్కడేమో సంవత్సరాల టైం కూడా అవసరం లేదు. మీకు సింపుల్‌గా నేను నెక్స్ట్ స్లైడ్‌లో ఈ యొక్క 9 స్టార్లు ఎలా క్వాలిఫై అవ్వాలనేది ఒక్క స్లైడ్ అండి. నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఇది మీరు పేపర్ అనుకుంటే పేపరు, ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచరు. ఎగ్జాక్ట్‌లీ. దీన్ని పేపర్‌గా చూస్తే ఇది పేపరే. ఇది ఫ్యూచర్ అనుకుంటే ఇది ఫ్యూచరే. మీరు ఎలా తీసుకుంటారనేది మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటది. వెరీ సింపుల్. ఇప్పటి వరకు మనం మాట్లాడిన ఇన్కమ్స్ అన్నీ ఈ చార్ట్‌లోనే ఉన్నాయి. ఈ చార్ట్‌లోనే గ్రూప్ ఇన్సెంటివ్ ఉంది. ఈ చార్ట్‌లోనే మెంటర్ బోనస్ ఉంది. ఈ చార్ట్‌లోనే జీఎంసీ క్వాలిఫికేషన్ ఉంది. ఈ చార్ట్‌లోనే మనకి స్టార్ బోనస్‌లు ఉన్నాయి. ఈ చార్ట్‌లోనే మనకి ర్యాంక్ రివార్డ్స్ ఉన్నాయి. ఈ చార్ట్‌లోనే మనకి రాయల్టీ ఇన్కమ్ గూడా ఉంది. సరే 9 స్టార్లు అచీవ్ అయితే మనం గ్లోబల్ ప్రెసిడెంట్ అవుతాము అన్నది ఎంత అక్షర సత్యమో, 9 స్టార్లు కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ మనం జస్ట్ ఈ చార్ట్‌ని ఫాలో అయితే చాలు. మినిమమ్ 9 వీక్స్ నుంచి మాక్సిమం 9 మంత్స్ లోపే 9 మంత్స్ ఇక్కడ జీపీ అవ్వడానికి సంవత్సరాలు అవసరం లేదు. మంత్స్‌లోనే మనం ఇక్కడ గ్లోబల్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. మరి నేనేం చేయాలి సార్? 9 నెలల్లో నేను గ్లోబల్ ప్రెసిడెంట్ అవ్వాలి. నాకు ప్రతి నెల రాయల్టీ ఇన్కమ్ కావాలి. ఇంకో పక్క జీఎంసీ బోనస్ కావాలి. ఇంకో పక్క నాకు మెంటర్ బోనస్ కావాలి. ఇంకో పక్క నాకు రివార్డ్స్ కావాలి. మరి ఇవన్నీ కావాలంటే నేనేం చేయాలంటే జస్ట్ ఆ లెవెల్ 1 ఏదైతే ఉందో గ్రూప్ ఏలో 10 ఐపీ, గ్రూప్ బిలో 10 ఐపీ, గ్రూప్ సిలో 10 ఐపీ ఇందాక స్టార్టింగే చెప్పేసాం. ముగ్గురు వ్యక్తులంటే ఆళ్ళు వ్యక్తులు కాదండి. వాళ్ళు మహాశక్తులు మనకి. సో ఒక్కొక్క గ్రూప్‌లో ఏ గ్రూప్‌లో 10 ఐపీతో ఒక వ్యక్తిని, బి గ్రూప్‌లో 10 ఐపీతో ఒక వ్యక్తిని, సి గ్రూప్‌లో 10 ఐపీతో ఒక వ్యక్తిని. జస్ట్ 3 మెంబర్స్‌ని రిఫరెన్స్ ఇవ్వండి చాలు. అంతకంటే ఏమి చెయ్యొద్దు. అంటే ముగ్గురు చాంపియన్స్‌ని గనుక మనం రిఫరెన్స్ ఇస్తే ఆ ఫస్ట్ లెవెల్ మనం కంప్లీట్ చేసుకుంటే చాలు. అలాంటివి 9 లెవెల్స్. 9 లెవెల్స్ మన బాధ్యత కాదు. 9 లెవెల్స్ మనం పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన టీమ్‌ని ఫాలో అప్ చేస్తే చాలు. ఆ మొదటి లెవెల్ ఒక లెవెల్ 1,00,00,000 1 ఇయర్ ఫిక్స్ అయిపోండి. 1 ఇయర్ లోపు 1,00,00,000 కావాలంటే ఒక లెవెల్ పని చేయండి. ఇంతకుమించి షార్ట్ కట్ ఏమీ లేదు. 1 ఇయర్ లోపు 1,00,00,000 కావాలంటే ఒక్క లెవెల్ పని చేయండి. ఇంతే. జస్ట్ మీ ముగ్గురు వ్యక్తులు మీరు తెచ్చుకోండి. ఆ ముగ్గురికి అదే చెప్పండి. ఒక లెవెల్ కంప్లీట్ అవ్వడానికి ఎగ్జాంపుల్ నెల పట్టిందనుకుందాం. అవసరం లేదు ముగ్గురు వ్యక్తుల కోసం నెల ఏం చేస్తామండి. పోనీ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒక లెవెల్‌కి ఇప్పుడు నేను నా ముగ్గురిని కంప్లీట్ చేయడానికి నేను జూలై మంత్‌లో చేశాను. ఆగస్ట్‌లో ఆళ్ళ ముగ్గురిని ఆళ్ళు చేసుకున్నారు. సెప్టెంబర్‌లో వాళ్ళ ముగ్గురిని వాళ్ళు చేసుకున్నారు. ఇలా చూసుకున్న 9 లెవెల్స్ పూర్తవ్వడానికి 9 మంత్సే గదా! సార్ 9 నెలలు, 9 స్టార్లు. ఇందులో మనం పని చేయాల్సింది ఒక లెవెల్. ఎవరికైనా. ఎవ్వరైనా ఒక్క లెవెల్ పని చేస్తే చాలు. సార్ 1 ఇయర్‌లో లైఫ్ చేంజ్ అవ్వాలి. 1 ఇయర్‌లో 1,00,00,000 కావాలంటే ఒక్క లెవెల్ పని చేయండి. 1, 1, 1. 1 లెవెల్, 1,00,00,000, 1 ఇయర్. సో, ఇంతకంటే షార్ట్ కట్ లేదు. ఇంతకంటే ఈజీ మెథడ్ గూడా లేదు. సో, ఇది ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో అవసరమైతే దీన్ని జిరాక్స్ తీసుకోండి. ఎక్కడైనా గోడ మీద దీన్ని స్టిక్ చేయండి. మీరు దీన్ని మైండ్‌లో ఇంకంతే. నా ఫస్ట్ లెవెల్ నేను కంప్లీట్ చేస్తే నా ఫ్యూచర్ మారిపోతుంది. 9,000, 9,000, 9,000 రూ. 27,000 వ్యాపారం చేస్తే చాలు. ఇక్కడ మనం 1,00,00,000 ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ఇంకా అయిపోయిందా? ఇప్పుడు లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ గూడా కావాలి గదా! గ్లోబల్ వెకేషన్స్. ఆల్రెడీ మన కంపెనీ త్రూ చాలా మంది లీడర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్పులు కంప్లీట్ చేసుకున్నారు. సో, అలాగే మనకి కంపెనీ ఇంకా కొత్త కొత్త వెకేషన్‌కి సంబంధించిన ఆఫర్స్ ఇస్తుంటారు. ఆ ఆఫర్ క్వాలిఫై అయితే మనం వెకేషన్స్ కూడా తీసుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మైండ్‌లో పెట్టుకోండి. సక్సెస్ ఒక రోజులో రాదు. ఎప్పుడు సక్సెస్ అనేది ఓవర్ నైట్‌లో రాదు. ఒక్క రోజులో రాదు. అలా అని వదిలేసామనుకోండి అది ఎప్పటికి రాదు. వస్తదంటారా? వదిలేస్తే ఎప్పటికి రాదు. అలాగే మనకి కావలసిన ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఒక్క రోజులో రారు. అలానే వదిలేస్తే ఎప్పటికి రారు. మనం ముగ్గురు వ్యక్తుల్ని వదిలేసామంటే ఒక రూ. 1,00,00,000 వదిలేసుకున్నట్టే. మనం ఒక ముగ్గురు వ్యక్తులు వదులుకున్నామంటే నెలకో 3,00,000 రాయల్టీ ఇన్‌కమ్ వదులుకున్నట్టే. సో, ముగ్గురు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. సో, మాక్సిమంతో ముందుకు సాగుదాం. మన కలల్ని నిజం చేసుకుందాం. సో, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున థాంక్ యూ.